హాయ్, వెల్కమ్ ఫ్రెండ్స్. తెలుగు మిత్రులకు స్వాగతం. మార్కెట్లో ఎటు తోచని విధంగా పెరగటం లేదు, తగ్గటం లేదు. 22,000 ప్లస్ దగ్గర దే ఆర్ ప్లేయింగ్. అయితే నిఫ్టీ అయితే పైకి వెళ్ళటానికి 22,200 అంటే 22,100 అండ్ అబోవ్ అట్లా వెళ్ళటానికి ప్రయత్నం చేసింది, కానీ ఈరోజు కూడా ఫైనల్గా అవ్వలేదు. అంటే ఇట్ ఈస్ హోవరింగ్ అరౌండ్ 22,000 అండ్ 22,050. ఈరోజు లైట్గా పెరిగింది, అంటే 30 పాయింట్లు ఎంతో ఓవరాల్గా. బట్ బ్యాంక్ నిఫ్టీ అయితే నెగిటివ్గానే ఉంది, స్లైట్లీ నెగిటివ్. అది కూడా పెద్దగా తగ్గలేదు. అయితే ఈ నేపథ్యంలో మిడ్ క్యాప్స్ మాత్రం, మిడ్ స్మాల్ మాత్రం స్లైట్గా తగ్గాయి. ఇది ఒక 0.4% డౌను. స్మాల్ క్యాప్ ఏమో 0.58%, 59%. అంటే ఇది ఒక 0.5%, అదొక 0.5%కి దగ్గరగా మొత్తానికి తగ్గాయి. అంటే దెర్ ఈజ్ సెల్లింగ్, నో డౌట్, బట్ హెవీ సెల్లింగ్ ఏం లేదు. మార్కెట్లు బాగా పడితే, మార్కెట్లు గట్టిగా నిఫ్టీ ఒక 200 పాయింట్లు 150 పాయింట్లు పడితే అట్లాంటప్పుడు ఉంటుందేమో, కానీ ప్రస్తుతం లేదు. అంటే ఇప్పుడు ఇన్వెస్టర్స్ ఎట్లా అంటే దే ఆర్ ఇన్ ఏ స్టేటస్ కో మోడ్. ఇప్పుడు ఏం చేయాలి అర్థం కాని పరిస్థితిలో ఉన్నారు. అమ్మేద్దామా అంటే, ప్రాఫిట్లు బుక్ చేద్దామా అంటే మళ్ళీ పెరుగుతుందేమో చూద్దాము, ఎందుకు వెయిట్ చేయొచ్చులే, నేను లాంగ్ టర్మ్ ఇన్వెస్టర్ని కదా అని అనుకుంటారు. తగ్గినప్పుడేమో అయ్యో ఇది 180 రూపాయల దగ్గర ఉన్నప్పుడు వదిలేశాను, ఇప్పుడు 120కి వచ్చేసింది, అప్పుడు అమ్మేస్తుంటే బాగుండేదే, ఇంత తేడా వచ్చేది, అంత తేడా వచ్చింది, 30,000 వచ్చేది, 20,000 వచ్చేది, 10,000 వచ్చేది, ఇప్పుడు కొనుక్కునేవాడిని కదా, అట్లా రకరకాల దీనిలో ఉంటాయి. అయితే ఏంటంటే మార్కెట్లో ఓకే 21,900 అనేది చాలా క్రుషియల్ అయిపోయింది. ఇప్పుడు 21,900 దగ్గరికి రావటానికి ప్రతిసారి ప్రయత్నించడం, మళ్ళీ పైకి వెళ్ళటం. ఒక్కసారి ఏదో గజనీ గోరి దండయాత్రలాగా మొత్తానికి దీన్ని బ్రీచ్ చేయాలని ట్రై చేస్తున్నది. అంటే సెల్లర్స్ కూడా ఆ ప్రయత్నంలో ఉన్నట్లుగా ఉంది. బట్ అయితే దే ఆర్ నాట్ సక్సెస్ఫుల్ సో ఫార్. ఇక ముందు ఎలా ఉంటుందనేది మనం చూడాలి. వీ హ్యావ్ టు వెయిట్ అండ్ సీ. బట్ పిక్చర్ ఏంటంటే స్తబ్దత ఉంది, అంతే. మార్కెట్లో స్తబ్దత ఉంది, యాక్టివ్గా లేవు మార్కెట్లు. ఎక్కడ నుంచి ఇప్పుడు దాదాపు ఎక్కడి నుంచి బయలుదేరిందో అక్కడే క్లోజ్ అవుతున్నది. మధ్యలో కొంచెం మూమెంట్ వస్తున్నది. అంటే ట్రెండ్ కాదు, నాన్ ట్రెండ్ అనమాట, అది పరిస్థితి. తర్వాత అడ్వాన్స్ డిక్లైన్ రేషియో న్యూట్రల్గా ఉంది. అంటే పెరిగిన వాటి సంఖ్య, తగ్గిన వాటి సంఖ్య సమానంగా ఉంది. అంటే ఈరోజు చెప్పాలంటే ఓవరాల్గా మార్కెట్ బ్యాలెన్స్డ్గా ఉంది, అంతకుమించి ఇంకేం చెప్పక్కర్లేదు. అయితే ఎఫ్ఐఎస్ దే కంటిన్యూ టు సెల్. ఈరోజు కూడా 2,000 కోట్లకు పైచులకు అమ్మారు. ఇంతకుముందు కూడా లాస్ట్ వీక్ తీసుకుంటే దేర్ వాజ్ సెల్లింగ్, నెట్ సెల్లర్స్. అయితే డిఐఎస్ నెట్ బయర్సే ఇప్పటికీ కొంటూనే ఉన్నారు. మార్కెట్లు మెయింటైన్ అవుతున్నాయి. మరి వాట్ నెక్స్ట్ అంటే ఇప్పుడున్న పరిస్థితుల్లో వెయిట్ అండ్ వాచ్, ఇంకా మనం చేయగలిగింది ఏం లేదు. పైగా ఎలక్షన్స్ రాబోతున్నాయి కాబట్టి రేంజ్లో వెళ్ళే అవకాశం ఉంది. పెద్ద అప్ సైడ్ మూమెంట్ కానీ డౌన్ సైడ్ మూమెంట్ కానీ ఉండకపోవచ్చు. వస్తే కొంచెం కరెక్షన్ రావచ్చు, వచ్చిన ఇబ్బంది ఏం లేదు, కరెక్షన్ రావటం మంచిదే. బట్ కొనుక్కోవటానికి మాత్రం కంగారు పడవలసిన అవసరం లేదని అనిపిస్తున్నది. ఫ్రెష్గా కొనుక్కోవడానికి నన్ను చాలామంది అడుగుతున్నారు, అందుకని నేను చెప్పాలి. ఐఆర్ఈడిఏ గురించి చాలామంది అడుగుతున్నారు. సార్ ఇప్పుడు కొనుక్కోమంటారా? 130+ ఎక్కడ ఉన్నట్టుంది. ఫండమెంటల్స్ ఆర్ వెరీ గుడ్. కంపెనీకి ఫండమెంటల్స్ విషయంలో డౌట్ లేదు. సోలార్ ఎనర్జీ, ఇది ఫైనాన్సింగు, సోలార్ పవర్కి గవర్నమెంట్ పెద్దపీట వేస్తున్నది కదా. సో దాని దృష్ట్యా తీసుకున్నట్లయితే ఇట్స్ ఎ గుడ్ థింగ్. బట్ ఏంటంటే
ఇక్కడతో ఆగిపోతుందా? తగ్గింది కదా, పైనుంచి ఎక్కడి నుంచో వచ్చింది. ఇప్పుడు 130 లెవెల్లో ఆగిపోతుందా, ఇంకా దిగుతుందా? దిస్ వీ హ్యావ్ టు వెయిట్ అండ్ సీ. అది దిస్ వీ హ్యావ్ టు వెయిట్ అండ్ సీ. ఇక్కడ కొంచెం సపోర్ట్ వచ్చింది. టెక్నికల్గా తీసుకున్నట్లయితే ఇక్కడ ఈ సపోర్టు 130 లెవెల్లో వచ్చిన సపోర్టు నిలబడుతుందా లేదా, దట్ వీ హ్యావ్ టు సీ. అయితే ఏమని పర్వాలేదండి, మేము లాంగ్ టర్మ్ అండి, ఏముంది తగ్గితే మళ్ళీ యావరేజ్ చేసుకుంటాం అనే దృక్పథం ఉన్నవాళ్ళు అయితే ఇక్కడ ఒక ఇన్స్టాల్మెంట్ కొనుక్కోవచ్చు. అయితే నెక్స్ట్ ఇన్స్టాల్మెంటు ఇప్పుడు కొనుక్కుంటే మాత్రం నెక్స్ట్ ఇన్స్టాల్మెంటు 100, 102 మధ్యలో ఎక్కడ ఆగటానికి లేదు. ఇది యావరేజ్ చేయటం అంటే అదే పనికి 10 రూపాయలు తగ్గానే మళ్ళీ కొనుక్కోవటం కాదు. ఇప్పుడు ఒక ఇన్స్టాల్మెంట్ కొన్నట్లయితే నెక్స్ట్ ఇన్స్టాల్మెంట్ 100 and 102 రేంజ్లో కొనుక్కోవాలి. అది చేయవలసిన పని. లేదంటే వెయిట్ చేస్తే వెయిట్ చేయొచ్చు. 120 లెవెల్స్ కొంచెం పర్వాలేదు, రీజనబుల్గా ఉంటాయని అనిపిస్తున్నది నాకు. అయితే ఏముందిలేండి, లక్కీగా మధ్యలో మార్కెట్లో కరెక్షన్ వచ్చిందనుకోండి, కొంచెం గట్టిగా ఒక 200 పాయింట్లు 300 పాయింట్లు కరెక్షన్ వచ్చిందనుకోండి, అట్లాంటప్పుడు ఈ షేర్లన్నీ, ఇట్లాంటి షేర్లు కొంచెం తక్కువ దొరుకుతాయి. ఆ అవకాశం కూడా ఉంది. కాబట్టి ఎవరిష్టం వాళ్ళది, మీ ఇష్టం, మీకు నచ్చినట్టుగా చేయండి. బట్ స్మాల్ క్యాప్ అయితే మాత్రం, మిడ్ క్యాప్ కూడా, స్మాల్ క్యాప్ మిడ్ క్యాప్స్ చాలా సెలెక్టివ్గా ఉండాలి. బయింగ్ కొంచెం ఆగితే మంచిది. బై చేయకుండా ఉన్నాయి హోల్డ్ చేసుకుని పెట్టుకొని ఉంటే మంచిది అని నాకు అనిపిస్తున్నది. ఎందుకంటే బయింగ్ రావటం లేదు, మిడ్ క్యాప్లో స్మాల్ క్యాప్లో బయింగ్ రావటం లేదు. నిఫ్టీ అయితే అంతగా పడటం లేదు, కానీ నిఫ్టీలో కూడా అంత యాక్టివ్ ఇది లేదు మరి. కాబట్టి ఇదంతా రేంజే. మరి 21,800 రేంజ్కి వస్తే అది కొంచెం నాట్ ఏ గుడ్ ప్రపోజిషను. ఎందుకంటే 21,900, 950 లెవెల్స్లో బ్రీచ్ అయిన తర్వాత కొంచెం ఎక్కువ రిస్క్ ఏంటంటే ఫర్దర్ సెల్లింగ్ రావచ్చు. అట్లా వచ్చినట్లయితే మాత్రం మళ్ళీ 21,500 to 21,550 లెవెల్స్, 550 లెవెల్స్ మళ్ళీ టెస్ట్ చేయొచ్చు మార్కెట్. ఇట్స్ గుడ్, కరెక్షన్ ఈజ్ ఆల్వేస్ గుడ్. మరి డీప్ కరెక్షన్ వస్తేనే ఇబ్బంది, కానీ చిన్న చిన్న కరెక్షన్స్ అవి ఒక రకంగా ఏంటంటే పెరగటానికి దోహదం చేస్తాయి. దే ట్రిగర్ ఫ్రెష్ బయింగ్, ద ట్రిగర్ ఆఫ్ ఫ్రెష్ బయింగ్ అనమాట. ఫ్రెష్ బయింగ్కి దోహదం చేస్తాయి. కాబట్టి కొంచెం కరెక్షన్ వస్తేనే ఓకే, వస్తే బాగానే ఉంటుంది, అది విషయం. అయితే బ్యాంక్ స్టాక్స్లో స్తబ్దత చాలా రోజుల నుంచి ఉంది. దే ఆర్ నాట్ పికింగ్ అప్. అది చెప్పాలంటే హెచ్డిఎఫ్సి బ్యాంక్ కూడా అంతే కదా. హెచ్డిఎఫ్సి బ్యాంక్ ఈరోజు కూడా కొంచెం తగ్గింది. మరి వాట్ అబౌట్ రిలయన్స్? అంటే రిలయన్స్ 150 రూపాయల దాకా తగ్గింది కదా, ఇప్పుడు కొంచెం ఈరోజు కొద్దిగా రికవర్ అయింది. దట్ రికవరీ ఈజ్ నాట్ ఏ సిగ్నిఫికెంట్ రికవరీ, ఆఫ్ కోర్స్ రికవరీ అయింది. అంటే ఓవరాల్గా బ్యాలెన్స్ ఈరోజు మెయిన్గా మెటల్స్లో ఇంప్రూవ్మెంట్ ఇది కనబడుతున్నది. టాటా స్టీలు లాంటివి, సెయిలు, టాటా స్టీలు ఇట్లాంటివి కొంచెం పెరిగాయి. జేఎస్డబ్ల్యూ స్టీల్ కూడా పెరిగినట్లుంది. మెటల్స్ కొద్దిగా బాగున్నాయి. బట్ అదర్వైజ్ మార్కెట్లో సెల్లర్స్ స్ట్రాంగ్గా లేరు, బయర్స్ స్ట్రాంగ్గా లేరు. చూస్తున్నారు, పీపుల్ ఆర్ వెయిటింగ్ అండ్ వాచింగ్, వెయిట్ అండ్ వాచ్ మోడ్లో ఉన్నారు. కాబట్టి ఈ మార్కెట్ గురించి ప్రత్యేకించి ఏమీ చూడవలసింది, అనుకోవాల్సింది ఏం లేదు. కరెక్షన్ వస్తే ఏదైనా కొన్ని షేర్లు ట్రై చేయొచ్చు. వీ కెన్ ట్రై టు బై ఎ ఫ్యూ స్టాక్స్ వెన్ దెర్ ఈజ్ ఎ కరెక్షన్. అండ్ టిల్ దెన్ స్టేటస్కో మెయింటైన్ చేయటమే తప్ప మార్కెట్లో ప్రత్యేకించి ఏం లేదు మార్కెట్లో. అది విషయం. ఓకే అండి. తర్వాత పిఎస్యూస్ కూడాను చూస్తున్నాను, మరీ పడేస్తుంటే ఏం చేస్తున్నారంటే పిఎస్యూస్లో వస్తున్నది కొంచెం బయింగ్ వస్తున్నది, మళ్ళీ పడేస్తున్నారు. అంటే ప్రాఫిట్ బుకింగ్ వచ్చేస్తున్నది. అది పిఎస్యూస్ కూడా
మెయింటైన్ అవుతున్నాయి, జస్ట్ పడిపోవటం లేదులేండి, మెయింటైన్ అవుతున్నాయి. అందువల్ల ఏంటంటే ఓవరాల్గా మిడ్ క్యాప్ అండ్ స్మాల్ క్యాప్లో కొంచెం బయింగ్ పోస్ట్పోన్ చేసుకోవటమే మంచిది అని నా అభిప్రాయం. ఓకే, ఆల్ ద బెస్ట్, థ్యాంక్ యూ, గుడ్ నైట్.